చాలా సందర్భాల్లో మనం తప్పు చేయకుండా ఉండాలి అంటే మనం ఒక క్వశ్చన్ వేసుకోగలగాలి మనకు మనం. ఇది నేను చాలాసార్లు నా క్లయింట్స్కి చెప్పాను, నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను అనేది కూడా మీకు ఈ సందర్భంలో చెప్తున్నాను. మనం ఏదన్నా ఒక డైలమా కానీ, ఒక కన్ఫ్యూజన్లో కానీ, ఒక ఏం చెయ్యాలి ఇప్పుడు అని పట్టరాని నెగిటివ్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ వేసుకోండి. వాట్ యామ్ ఐ ఫీలింగ్? వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ ఫర్ దిస్ సిచ్యువేషన్? నాకేమనిపిస్తుంది, నేను ఏ ఎమోషన్స్లో ఉన్నాను, కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఏం చేస్తే అది సరైనది? ఇది మీరు వేసుకోగలిగితే డెఫినెట్గా చాలా మటుకు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ మనకి జంక్ ఫుడ్ తినొద్దు, మీరు షుగర్లు మానేయాలి అన్నాడు, కానీ మనం ఏం ఫీల్ అవుతున్నాం? ఒక స్వీట్ చూసినప్పుడు తినాలనిపిస్తుంది, కానీ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ? మనకున్న షుగర్కి, మనకున్న బీపీకి ఇవి తినకుండా ఉంటే బెటరు అనేది వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ? తినకుండా ఉండగలగటం. నాకు తినాలనిపిస్తుంది కానీ తినకుండా ఉండగలగటం అంటే ఈ రెండిట్లో ఏది కరెక్ట్? దానికి మీరు టిక్కు పెట్టగలగాలి. అలాగే నాకు పట్టరాని కోపం వచ్చింది, చేతిలో ఉన్న ఫోన్ విసిరేయాలనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, బట్ వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ? ఆపుకోవటం. అలాగే కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, నాకు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ రైట్ థింగ్ టు డూ పుస్తకం తీసుకుని రివిజన్ చేయటం. సో మనకు అనిపించేది రైట్ థింగ్ రెండు ఒకటే అయినప్పుడు ఇబ్బంది ఉండదండి. రెండు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రం మన టిక్ అనేది వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ అన్నది ఆలోచించి ఆ రెండో దానికి రైట్ థింగ్కి టిక్ పెడితే కనుక చాలా సందర్భాల్లో మన పరువుని, మన ఓపికని, మన ప్రశాంతతని మనం కాపాడుకోగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.